మిరప రైతు కుదేలు అంటూ కర్నూలు జిల్లా ఆంధ్రజ్యోతిషంలో ఒక వార్త వచ్చింది. ఇదేంటో చూద్దాం. కోడుమూరు రూరల్ జనవరి 6 ఆంధ్రజ్యోతి. ఆరుగాలం కష్టించి మిరప రైతుని కోలుకోలేని దెబ్బ తగిలింది. తెగుళ్ళు, చీడపీడలకు తోడు మార్కెట్లో ధరల పతనం మిరప రైతును కుంగదీశాయి. అప్పులకు వెనకాడక మిరప సాగు చేసిన నష్టాలు మూటగట్టుకుంటున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది వర్షాధారంగా బోరు బావుల కింద కోడుమూరు ప్రాంతంలో దాదాపు 3,000 ఎకరాల్లో మిరప సాగైంది. ప్రధానంగా తేజ, బేడిగ రకాలను సాగు చేస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి మిర్చి సాగు చేపట్టారు. మొక్కలు నాటినప్పటి నుంచి ఎరువులు, మందులు పిచికారీ చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అయినప్పటికీ వాతావరణ మార్పులతో దోమ, బ్లాక్ థ్రిప్స్, ఎర్రనల్లి పంటపై తీవ్ర ప్రభావం చూపించాయి. కాయదశలో తుఫాన్ల ప్రభావంతో కాయపై మచ్చలు ఏర్పడ్డాయి. దీంతో కాయ నాణ్యత దెబ్బతిని తాలు శాతం పెరిగింది. పంట కోతకు సమానంగా కల్లంలో కాయలు గ్రేడింగ్ ఖర్చు అవుతుందని రైతులు పేర్కొన్నారు. అంటే కాయలు కోయటానికి ఎంత ఖర్చు అయిందో కల్లంలో తాలుకాయలు ఏరటానికి కూడా అంతే ఖర్చు అవుతుందని చెబుతా ఉన్నారు. ఈ ఏడాది తేజ రకాల్లో ఎకరాకి 10 నుంచి 15 క్వింటాళ్ళు, బేడిగ రకాల్లో మంచి కాయల దిగుబడి 3 నుంచి 5 క్వింటాళ్ళు మించదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంటే 100 కేజీలకి దాదాపు ఒక 30 కేజీలు మాత్రమే మంచి కాయలు కనపడుతున్నాయి. 70 కేజీలు తాలుకాయలు అని చెప్పి చెబుతా ఉన్నారు రైతులు. పెట్టుబడి ఖర్చులు అధికం కావడంతో ఎకరా సాగుకి 1,50,000కు పైగా వ్యయం అవుతోంది. మిరప పంట మంచి దిగుబడి, గిట్టుబాటు ధర లభిస్తేనే లాభాల పంట. అయితే 2 ఏళ్ల నుంచి మార్కెట్లో ధరలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. గతేడాది పంట దిగుబడి అందే సమయానికి ధర అమాంతంగా పతనం కావడంతో చాలామంది రైతులు పంటను ఏసీ గోదాములలో నిల్వ చేసుకున్నారు. మంచి ధర వస్తే విక్రయించాలని ఎదురు చూశారు. రైతుల ఆశలపై నీళ్లు చల్లేలా క్రమేణా ధరలు దిగజారాయి. 2 ఏళ్ల క్రితం వరకు తేజ రకాలు 22 నుంచి 26,000, బేడిగి 40 నుంచి 60,000కు పైగా ధరలు పలికాయి. అయితే ప్రస్తుతం సగం ధర కూడా అందటం లేదని రైతులు గుర్తు చేస్తున్నారు. ఈ ధరలకు పంటను అమ్మితే పెట్టుబడి ఖర్చులు కూడా రావని, ఇక అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిరపకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. దీనికి సంబంధించి మంచి ఫోటోలు వేశారు. మిరప తోట వేసి అక్కడ రైతు దిగాలుగా కూర్చున్న ఫోటో ఒకటి ఉంది. గ్రేడింగ్ చేసి వేరు చేసిన తాలుకాయలే ఎక్కువగా ఉన్నాయి పాపం. దానికి సంబంధించి ఒక ఫోటో వేశారు. మిరపను గ్రేడింగ్ చేస్తున్న కూలీలు అని చెప్పి 6-7 కూలీలను పెట్టి ఒక ఫోటో తీశారు. చెట్టుపైనే కుళ్ళిన మిరపకాయలని ఇంకో ఫోటో వేశారు. తాలుకాయలు చూపుతున్న రైతని ఇంకో ఫోటో వేశారు. తెగుళ్లతో పంట దెబ్బతింది. చిన్న తోటయ్య వర్కూరు ఈయనంటున్నాడు అనమాట. వర్షాధారంగా ఎకరా విస్తీర్ణంలో బేడిగ సాగు చేశారు. తుఫాను ప్రభావంతో కాయ కుళ్ళి తాలు పెరగడంతో గ్రేడింగ్ చేయడానికి ఎక్కువ మంది కూలీలు అవసరమయ్యారు. సుమారు 1,50,000కు పైగా ఖర్చు చేస్తే నాణ్యమైన కాయలు 3 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి వచ్చింది. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు అంటున్నాడు ఈయన. ధరలు దారుణం అంటున్నాడు కోటేష్ మిన్నల్లా, గోరంట్ల గ్రామం. ఎకరా 10,000 చొప్పున 2 ఎకరాలు కౌలుకు చేశాను. వర్షాధారం కింద తేజ రకం మిరప సాగు చేశాను. ఎకరాకు 1,00,000కు పైగా ఖర్చు అయింది. వర్షాలతో కాయ నాణ్యత దెబ్బతిని తాలు పెరిగింది. దిగుబడి 5 క్వింటాళ్లకు మించదు. మరో పక్క మార్కెట్లో క్వింటా 12 నుంచి 14,000 పలుకుతా ఉంది.
ఈ రేట్లకు అమ్ముకుంటే నష్టాలే. దీంతో భయపడి కోతలకు జంకుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నాడు ఈయన. శ్రీరాములు పోలకల్ ప్రభుత్వం ఆదుకోవాలి. కాలువ నీళ్ల కింద 2 ఎకరాల్లో సింజంటా బేడిగ సాగు చేశా. వాతావరణ మార్పులకు అనుగుణంగా సమయానికి పిచికారీ చేస్తున్నా తెగుళ్ల బారి నుంచి రక్షించుకోలేకపోయా. బ్లాక్ థ్రిప్స్ నల్లితో ముడత వచ్చి ఎకరాకి 10 క్వింటాలు కూడా దిగుబడి రాలేదు. మార్కెట్లో ధర 12,000కు మించలేదు. ప్రభుత్వం మిరప రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని ఆయన కోరారు.